హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. అవకాడో టోస్ట్ రెసిపీ మీరు ఎప్పుడైనా తిన్నారా అండి? నేను తినడం ఫస్ట్ టైం, బట్ ఎలా ఉంటుందో అని ట్రై చేసా. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నాకైతే బర్గర్ టేస్ట్ వచ్చింది. హెల్తీగా ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్కి క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఎలా చేయాలో ఒకసారి చూడండి. అవకాడో పండిందా లేదా అనేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసి చెక్ చేసేసుకోండి. పండిన అవకాడో అయితే సలాడ్కి ఈజీగా మ్యాష్ చేసేసుకోవచ్చు. కట్ చేసేసుకొని బౌల్లోకి వేసుకొని స్పూన్తో ఇలా మ్యాష్ చేసుకోండి. నెక్స్ట్ సలాడ్ కోసం కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, టమాటోస్, నిమ్మకాయ రసం, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ పౌడర్, మిరియాల పౌడర్, సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న సలాడ్ని ఆలు చిల్లీ చిప్స్తో తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. లేదు అంటే బ్రెడ్ టోస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు. స్టవ్ పైన ప్యాన్ని పెట్టి బటర్ లేదా ఆయిల్ని అప్లై చేసి బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. చూడండి, నేను ఇక్కడ మయోనైస్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తినొచ్చు, లేదా స్కిప్ చేసేయండి. స్లైసెస్ పైన మయోనైస్ని కొంచెం అప్లై చేసేసి దానిపైన ప్రిపేర్ చేసుకున్న అవకాడో సలాడ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ అప్లై చేసేసుకోండి. సేమ్ ఇలానే ఇంకొక బ్రెడ్ స్లైసెస్ పైన కూడా అప్లై చేసేసి కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ తినడం కంటే ఇంట్లోనే ఇలా హెల్దీ టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.